27వ అధ్యాయము 45-46. యేసు ఏలీ హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయా ఈ పాద సన్నిధి చేర్చుకొని మీ పలికిన ప్రతి ఒక్క మాటను నెమరు వేసుకుంటున్నానికి దేవా మీకు వస్తున్నాను. మీ కార్యం జరిగించండి, కృప చూపించడం, సహాయము సమృద్ధిని బలపరిచి కృప చూపించి జ్ఞానమును నష్టపరిచి యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఇక్కడ ప్రభువారు సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకంట చీకటి కమ్మినదనట. ఇప్పుడు మధ్యాహ్నం అయితే బాగా వెలుతురు ఉండదా, చీకటి పడిపోతుందా? వెలుతురు ఉండదు. కానీ చీకటి ఎందుకు ఆ దేశంలో అందుకుందంటే సర్వశక్తుడైన దేవుడు శిలువ మ్రాను పైన వేలాడి పాపిష్టి లోకానికి మనుషులకు మధ్యన శిలువ పైన వేలాడుతున్నప్పుడు సృష్టి భరించలేకపోయింది. ఏ దేవుడైతే భూమి మీదకి దిగివచ్చి ఆయన చిన్నపిల్లవాడిగా పశువుల తొట్టిలో పడినప్పుడు సృష్టి మిగుల ఆనందమైంది. ఎందుకనంటే సృష్టికర్త అయిన దేవుడు ఇదిగో భూమినైనా నా మీదకి ఆయన పాదము మోపాడు అని ఆనందపడిన ఆ భూమి ఇప్పుడు చీకటి కమ్మిపోయింది. ఎందుకంటే ఆ ఘోర దృశ్యాన్ని సృష్టి కూడా చూడలేకపోయింది. అయితే ఇక్కడ ప్రభువారు శిలువ మీద వేలాడేటప్పుడు అంటున్నాడు ఈ మాట అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను, నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అంటున్నాడు. ద్వితీయ ఉపదేశ కాండము 21వ అధ్యాయము 22 చూడండి. హల్లెలూయా. చూడండి, ప్రభువారు శిలువ మ్రాను పైన ఉండి పలుకుతున్నాడు ఈ మాటలు. ఒకడు మరణ శిక్షకు తగిన పాపము, నేను అడుగుతాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా పాపం చేశాడా? చేయలేదు. మరి ఎందుకు వేయబడ్డాడు? దేవుడు కృపాసత్య సంపూర్ణ దారుడయ్యి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఈ పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వమైన వాడే ఈ పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఒక్కడే తండ్రిలోనే ఉన్నాడు, కుమారుల్లోనే ఉన్నాడు, ఆత్మస్వరూపుడై ఈ భూమి మీద కూడా ఉన్నాడు. అయితే ప్రభు అయిన దేవుడు శరీరధారి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత యోహాను సువార్తలో
ప్రభువారిని ఆ ప్రభువారి గురించి ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తూ పోతూ ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఒక మనుషుడు ఎత్తబడినప్పుడు మనం ఏమంటాం, అప్పుడు ఆయన చాలా మంచోడండి, మా ఇంటికి వచ్చాడండి, వచ్చి మాకు అన్నం పెట్టమ్మా అంటే అన్నం పెట్టాము. ఏదన్నా లేనప్పుడు అయ్యా అమ్మ కొంచెం పెట్టమ్మనంటే కొంచెం పెట్టాము. అయ్యా ఒక 10 రూపాయలు లేవయ్యా అంటే 10 రూపాయలు. ఎప్పుడు అంటారు ఈ మాటలని? చనిపోయిన తర్వాతే మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణమై ఉన్నప్పుడు ఆత్మదేవుడు యేసే నిజదేవుడు రక్షకుడు అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మరణ శిక్షకు పాపమును ఒకడు చేయగా అనంటే పాపిష్టి లోకానికి మనుషులు జగత్ పునాది వేసిన తర్వాత మనుషులు ఎవరైతే పాపం చేస్తున్నారో పాపానికి దేవుడికి అట తెర ఉన్నది. ఈ పాపిష్ట మనిషి బ్రహ్మాండాన్ని కాంచగలిగే అంటే అది మనిషి వలన కాదు. సృష్టికర్త అయిన దేవుని చూడాలంటే మనిషి వలన ఎప్పటికీ ఎన్నటికీ కాదు. బ్రహ్మాండాన్ని కాంచగలగాలి. సృష్టికర్త అయిన దేవుని చూడాలనంటే మనుషుల పాప పరిహార్థమై శిలువ పైన వేలాడి తన రక్తము రుధిర కాయములోంచి ఆ రక్తము విడుదలైతేనే గాని ఆఖరి రక్తపు పొట్టు కూడా ఉండటానికి వీలేదు ఆ శరీరంలో. ఎందుకనంటే మనిషిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక రక్తపు పొట్టైన మనిషి మీద ఉన్న మనిషిలో ఉన్నది పాపపు రక్తమే. అందుకనే దేవుడు ఆఖరి రక్తపు పొట్టు కూడా ఆయన కొరకు ఉంచుకోకుండా మనుషులందరి కొరకు కూడా ఆ రక్తాన్ని చిందించాడు. అందుకనే ఒకతను వచ్చి పక్కలో పల్లెపు పోటు పొడిచినప్పుడు ఏమొచ్చిందండి? నీరు వచ్చింది. నీరు పరిశుద్ధకు సాదృశ్యము. ఎందుకనంటే ఆ నీరే మన మురికంతటిని కూడా కడగటానికి. అందుకనే దేవుడు తన బిడ్డలను రక్తంతో కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళలో బాప్తిసం ఇస్తాడన్నమాట. అందుకే నీరు పడవగానే నీరు బయటకు వచ్చినది. ఎందుకనంటే జీవార్థమైన నీరే కనుక ప్రపంచ మానవాళి కోటికి ఆ నీరు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యమైనది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 15 చదువు. కాదు కానీ దాని విధులను లాస్ట్ కూడా చదువు. సహోదరులారా హల్లెలూయా. చూడండి ఇక్కడ నీతిమంతుడు ఎలా చేస్తాడంట? విశ్వాసం మూలంగా జీవించును. ఆ నీతిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆజ్ఞలే. అవన్నీ కూడా ఆజ్ఞలతో కూడినవి. అది ఒక మనిషి పాపం చేసాడనుకో, లేదంటే నరహత్య చేసాడనుకో, ఒక కోడెదూడను బలించి ఆ కోడిని తీసుకొచ్చి నీళ్ళలో చల్లి ఆ నీళ్లు నువ్వు నెత్తి మీద చల్లుకుంటేనే కానీ పరిశుద్ధుడు కాగలవు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అలా కాదు. ప్రభు అయిన దేవుడు శిలువ మ్రాను ప్రేమ వేలాడి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞలను కూడా, ఆ ఆజ్ఞలన్నింటిని కూడా పాటించమని చెబుతూనే అలాగా
ఆచారంగా మీరు ఉండదు. ఎందుకంటే యూదులు అలాగా ఆచరిస్తారు. మీరు యూదుల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక మాట కానీ ఏదైనా వస్తువు కానీ ఇవ్వండి, దగ్గర కూడా రానిడు ఆయన. ఎందుకో తెలుసా? యూదులు అంతటి నిష్ఠాగరిష్ఠులు అన్నమాట. ఇప్పుడు సపోజ్ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారు? మడి కట్టుకుంటారు, మంత్రాలు చదువుతారు. ఎందుకు? ఆ పూజలో ఉండేటప్పుడు వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఇలాగే ప్రపంచ మానవాళి కొరకు తండ్రికి మనకును మధ్యవర్తిగా శిలువ మ్రానుపైన వేలాడాడు ఆయన. ప్రతి ఒక్క విషయంలో, నా తండ్రి ఇది నీవు చేయించినందుకు నీకు స్తోత్రములు, నా తండ్రి ఈ కార్యము నీవు జరిగించినందుకు స్తోత్రములు, నా తండ్రి ఇది నీ చిత్తమైనందుకు స్తోత్రములు, నా తండ్రి ఇది నీవు జరిగించినందుకు స్తోత్రములని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తండ్రి ఆయన ఏకమై ఉన్నప్పుడు తండ్రి 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 అని తండ్రిని ముందలు పెట్టి ఈయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడికి వచ్చేపాటికెళ్ళి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నాడు. ఒక పిల్లగాన్ని స్కూల్కి పంపించాలంటే, ఒక చిన్న పిల్లగాన్ని వెళ్తాడండి, తల్లి చేయి పట్టుకొని వదలటం. ఎందుకు? వాడిని జైల్లో పంపిస్తున్నట్టే ఉంటుంది. ఎందుకు? తల్లి ఒడిలో లాలన ఉంటుంది, పాలన ఉంటుంది, ఆత్మీయత, అనురాగం, ప్రేమామృతం ఉంటుంది. ఎందుకంటే తల్లులు మీకే తెలుసు కాబట్టి. వాడు ఆ చేయిని విడివాడు. ఎందుకంటే ఆ చేతికి ఉన్న ఆ అధికార బలము బిడ్డని హత్తుకుని ఉంటుంది అన్నమాట తల్లి. అందుకనే చిన్న వయసులో ఉన్నప్పుడు వాడిని ఎక్కడ పంపించినా కూడా ఎమ్మని తిరిగి వస్తాడు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తుల వారు కూడా నా ప్రభువు బ్రాలు మీద వేలాడేటప్పుడు, నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచితివని తండ్రి అని అడిగితే, తండ్రి అంటాడు, అయ్యా ఏమీ లేదు, నీవు నీ చెయ్యి నువ్వు మరణమయ్యేంత వరకు కూడా నేను పట్టుకున్నాననుకో, మనుషులకు నాకు ఉన్న సంబంధము మధ్యలో అది అలాగే అడ్డతెరలాగా మిగిలిపోతుంది. అందుకే నేను నీ చెయ్యి విడిస్తేనే కానీ, విడిచినప్పుడు నీవు మనిషి రూపముగా వస్తావు. మనిషి రూపముగా వచ్చినప్పుడే దీనత్వం వచ్చి, భయము వచ్చి, ఆ వేదంలోనే మాట్లాడిన మాటలు ఇవన్నీ. నా దేవా నా దేవా, ఏ లేఖనములో చూసినా మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నప్పుడు, ఇక్కడ వచ్చేప్పటికెళ్ళి నా దేవా నా దేవా అని మానవుడు లాగున తండ్రి అయిన దేవుడికి మొరపెడుతున్నాడు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. తండ్రి ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, పురుషులతో జలములు కొలిసిన వాడు, ఏకరాశిగా నిలిపినవాడు. తండ్రి ఆయన ముఖాముఖిగా ఉన్నవాడు. జగత్ పునాది వేషపడక మునిపే ఆయన తండ్రి ఎదుట ముఖాముఖిగా ఉన్నవాడు ఈయన. సామెతల గ్రంథంలో కూడా ఉన్నది, ఇదిగో నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే నీ ఎదుట నేను ఏ కార్యములు చేసి తినో. యోహాను సువార్తలో అంటాడు, ఏ కార్యములు చేసి తినో, నువ్వు ఎలాగ నేను నిన్ను మహిమపరిచాను, నీవు కూడా తిరిగి నన్ను అలాగనే నన్ను మహిమపరచము. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి వచ్చి యేసుక్రీస్తు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి నాలో నుండి సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ధర్మశాస్త్రములో ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా ఆజ్ఞలే. కానీ లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మ్రానుపైన, అంటే శపితమైనది, అంటే వెలివేయబడినది, అంటే పాపమైనది, అంటే మరణకరమైనది, అంటే చిగురే లేనిది అది మ్రాను. ఆ మ్రాను పైన జీవము కలిగిన దేవుడు వేలాడాడు.
పాపములో నుండి, శాపములో నుండి దాన్ని అంతటి కొట్టివేసి ఆయన రక్తమును చిందించి నిన్ను నన్ను మనందరిని కూడా కడిగి ఈ భూమిపై నుంచి ఆరోపణమయ్యి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ కూడా అంటాడు, ఇదిగో నేను వెళ్తున్నానని మీరేం భయపడద్దు, నువ్వు పోతే ఎలాగయ్యా, మేము బతకలేము నాయన అని అంటలా. వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా ఎర్రి మొహాలు వేసుకొని ఇట్లా చూస్తూ ఉంటే ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, వాళ్ళ హృదయంలో కలవరం ఇంకా పోలా, ప్రభువా నీవు ఈ భూమి మీద నుంచి పోతే మేము ఎలా బ్రతకగలమని శిష్యులందరూ కూడా ఇలా చూస్తుంటే ఆయన అంటాడు, నా ఆత్మనే నేను మీకు ఇస్తున్నాను, నా ఆత్మనే నేను మీకు ఇస్తున్నాను. ఏ రీతిగా నేను ఆరోహణమవుతున్నానో అదే రీతిగా భూమిపైకి వస్తాడని దూతలు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాయి. శాంతిగా ఉండండి, సహనముతో ఉండండి, తోడేల మందలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. గొర్రెల గొప్ప కాపరిని నేను, ప్రధాన కాపరిని, నిత్య కాపరిని కనుక నా ఆత్మనే మీకు శాంతిగా ఇస్తున్నాను అని ప్రభు యేసుక్రీస్తులో వెళ్ళిపోయారు. దేవుని చిరులారా, ఇక్కడ చెప్పే మాట ఏలి ఏలి సబక్త, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అన్న మాట. తల్లి కుమారుడు చేయి విడిస్తే తట్టుకోలేదు, తండ్రి కుటుంబం బరువు భారము నుంచి తొలగితే తట్టుకోలేరు. ఎందుకంటే ఒక మనిషి భూమి మీద ఉన్నప్పుడే వాడి విలువ తెలిసేది, వాడు చచ్చిన తర్వాత వాడి విలువ తెలిసింది. భూమి మీద ఉన్నప్పుడు వాడి విలువ తెలియదు, చచ్చిన తర్వాత తెలిసింది. ఎందుకంటే వాడు ఆ దీపానికి, ఇంటికి దీపం వాడు ఎప్పుడైతే దీపము ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఆ తల్లిని చేదరించుకుంటా చి దీని బ్రతుకు చి అని తిడుతూ ఉంటారు. అలాగే నిన్ను నన్ను కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో వారు తండ్రిలాగా, తల్లిలాగా, స్నేహితుడులాగా దేవుడు తన హక్కును చేర్చుకొని ప్రతి ఒక్క తోడేళ్ళలో పడకోకుండా నిన్ను నన్ను హక్కును చేర్చుకున్నాడు. రక్షణను భిక్షగా పెట్టాడు. రక్షణను భిక్షగా పెట్టి తన శరీరాన్ని ఆహారముగా ఇచ్చాడు. ఎందుకంటే మనిషికి ఎంత తిన్నా కూడా తృప్తి సరిపోదు, ఎంత సంపాదించినా తృప్తి సరిపోదు. కానీ ఆహారానికి వచ్చేప్పటికి నాకు చాలు అంటాడు. ఎందుకంటే కడుపు నిండి తినదు కాబట్టి. గర్భంలో ఉన్న శిశువును జన్మించడానికి 9 నెలలే పడుతుంది. ఆ గర్భము ధరించి కన్న తర్వాత ఆ వేదన పడేది అమితమైన బాధ. అలాగే తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తుల వారు నీ మీద నా మీద బరువు భారం పెట్టి తన వేదనంతా నీకు చెప్పుకొని లేఖనం రూపంలో ఇచ్చి సాక్ష్యమై వెళ్ళిపోయాడు. ఆ లేఖనాన్ని నీవు నేను చదివినప్పుడు కూడా భారభరితమైన ప్రార్థనా జీవితం కలగాలి. మనం 7 మాటలే చెప్పుకుంటున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి ఒక్క మాట వింటే ప్యాటర్న్ చప్పరబెట్టి కొట్టినట్టు ఉండదు ప్రతి ఒక్క మాట కూడా. ఎందుకంటే ఎవడు నా వాక్యం ఎదుట పెట్టుకొని నిలిచి ఉంటాడు వాడి యందు నేను నిలిచి ఉంటాను, నా యందు నా తండ్రి నిలిచి ఉంటాడు, వాడి యందు మేము ఇద్దరం వచ్చి నివాసము చేస్తాను అంటున్నాడు. దేవుడు బ్రాన్ మీద వేలాడింది చెప్పాల్సినంత అవసరం లేదు. నీ కొరకు, నా కొరకు, ఇక రానున్న తరాల కొరకు కూడా. కానీ సాధ్యమైనంత వరకు ఈ లేఖనాన్ని భూప్రపంచం నలుమూలలకి విస్తరించబడుతుంది. కానీ పుట్టగొడుగులు ఎలా ఉంటాయి? చిన్నగానే ఉంటాయి. పుట్టగొడుగులాగే ఆత్మీయ జీవితంలో నీవు నేను ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో నువ్వైన నీదైనా ప్రభు చెప్పే మాట దాన్ని అలవరించుకుంటూ సర్వశక్తుడైన దేవుడికి నీవు నేను ఏకాత్మగా కలుసుకోవాలి. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు ఈ మాటలు వీటిలో భద్రపరచుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, అద్వితీయ సత్యవంతుడ, నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో ఈ కార్యం జరిగించినందుకు, నీ రక్షణను భిక్షగా పెట్టినందుకు స్తోత్రము. ప్రతి ఒక్క మాటలు నీ పుటం వేయండి.